నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు తిరుమల ఘాట్ రోడ్లో ఉన్నామండి. కొండపైకి దిగే ప్రాంతంలో ఉన్నాము. ఈ పక్కన కూడా మనం చూడవచ్చు అలిపిరి నుంచి నడిచి వచ్చే యాత్రికుల షెడ్లు ఇవి. ఈ షెడ్లు వెంబడే వారంతాగా నడిచి వస్తారు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. కొండపైకి ఎక్కేటప్పుడు ఇక్కడ హారతి కూడా వెలిగించడం సాంప్రదాయంగా ఎప్పటి నుంచో వస్తుంది. ఇక్కడ ఉన్న స్వామివారి ఆంజనేయ స్వామి విగ్రహం కావచ్చు, అట్లాగే ఇక్కడి నుంచి ఇదంతా కూడా రాజు వేగేసిన ఫౌండేషన్ వాళ్ళే ఇదంతా కూడా డెవలప్ చేశారు. చాలా వరకు కూడా వాళ్ళే డెవలప్ చేశారు. నిజంగా చెప్పాలంటేనండి, తిరుమల అనేది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినప్పటికీ కూడా దీనికి ఇతిహాసాల్లో కూడా ఇదంతా కూడా బోల్డ్ చరిత్ర ఉంది. ఆ చరిత్రను బట్టే భక్తులు రోజు రోజుకు ఒకప్పుడు ఈ కొండకు 40,000 మంది వస్తే ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పుడు రోజు 80,000 మంది దాకా దర్శించుకుంటున్నారు. అలా అదే ఏదైనా కొంచెం ప్రత్యేక దినాల్లో అయితే 1,00,000-1,50,000 వరకు కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇంత ప్రసిద్ధిగాంచి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు రావడం, ఎవరో కుటుంబంలో ఎవరో ఒకరు ఈ కొండకి రావడం, దర్శించుకోవడం అనేది వారు సెంటిమెంట్గా కూడా ఎంతో ఫీల్ అవుతారు. కొంతమంది అయితే పైన చూడవచ్చు, కొండ దగ్గర కోరిన కోరికలు తీరాలని అక్కడ నేలపై కూడా రాస్తుంటారు. మరోవైపు ఈ కొండ ఎక్కేటప్పుడు పాదయాత్రలో కూడా కొంతమంది రాళ్ళ మీద రాయి పెడుతూ తాము ఇల్లు కట్టుకోవాలని, భవంతులు నిర్మించుకోవాలని కూడా వారు సెంటిమెంట్గా కోరుకుంటారు. ఆ కోరిన కోరికలు తీరుతాయనేది వారి నమ్మకం. ఆ నమ్మకంతో కూడా ఇలాంటివన్నీ కూడా కొంతమంది వివాహాలు కావాలని రకరకాలండి, చెప్పక్కన అవసరం లేదు. ప్రతిరోజు కూడా ఈ స్వామికి రోజు రోజుకి కూడా ఇక్కడ భక్తులు పెరుగుతున్నారే తప్ప భక్తిభావం తగ్గడం అనేది మనం ఇక్కడ చూడలేం. ఎందుకంటే స్వామికి కూడా అలాగే కరుణ కటాక్షాలు కూడా భక్తుల వైపు ఉన్నట్టుగా వారు రాక పెరగటాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇదండి, మీరు ఈ వీడియోలో ఇంకా విజువల్స్ అలాగే ఈ ఘాట్ రోడ్లో విశేషాలు అవన్నీ కూడా చెప్తాను, మీరు పూర్తిగా చూడండి. తిరుమలలో మాకు దర్శనం అయిపోయిన తర్వాత మరి తిరుగు ప్రయాణం అయ్యామండి. తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డు కిందే దిగుతున్నాం. సుమారు 16 కిలోమీటర్లు ఈ ఘాట్ రోడ్డు ఉంటుంది. అయితే ఘాట్ రోడ్డు ఎక్కేటప్పుడు కొద్దిగా వాహనాలు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎందుకంటే హైట్ కదా, 7 కొండల స్వామిని దర్శించుకోవాలంటే 7 కొండలు పైకెక్కాలి. వాహనమైనా మనుషులైనా ఎవరైనా కానీ కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. మనం వచ్చే దారిలోనే ఎదురు చూసాం అలిపిరి మెట్ల మార్గం. అలిపిరి మెట్ల మార్గం కూడా ఇంచుమించు 3 గంటల జర్నీ ఉంటుంది. అది 11 కిలోమీటర్స్ ఎంతో వస్తుందండి ఓవరాల్గా కింద నుంచి పైకి. దగ్గరలోనే మళ్ళీ శ్రీవారి మెట్లు అని ఉంది. శ్రీవారి మెట్లు అయితే ఇంచుమించు ఎవరైనా సరే భక్తులు 2.5 గంటల్లో పైకి ఎక్కొచ్చు. అవి నిలువు మెట్లు ఉంటాయండి. బాగా నిలువు మెట్లు ఉండటం వల్ల కొద్దిగా కష్టం అవుతుంది, కానీ తక్కువ సమయంలో ఎక్కడానికి ఎక్కువ మంది కూడా అది ప్రిపేర్ చేస్తారు. ఇదంతా కూడా ఈ అటవీ ప్రాంతం కావడంతో పక్కన ఉన్న జంతువులు ఏమి రాకుండా ఎక్కడికెక్కడ కంట్రోల్ చేసి టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఫెన్సింగ్ వేయటం, అలాగే దారిలో కూడా మీరు చూడవచ్చు చాలా చోట్ల జంతువులు ఉన్నాయి, జాగ్రత్త, జింకలు ఉన్నాయి, లేకపోతే పులులు తిరుగుతున్నాయి. ఇటువంటి హెచ్చరిక బోర్డులు అయితే మీకు కనిపిస్తాయి. మరోటి వాహనాలు కూడా ఘాట్ రోడ్లు అండి, వెళ్ళేటప్పుడు ఒకదాని వెనక ఒకటి వెళ్ళాలి తప్ప క్రాస్ చేసుకుని వెళ్ళకూడదు యాజ్ పర్ నిబంధనలు. అయితే చాలామంది ఆ నిబంధనలు ఎక్కువ శాతం పాటించరు అనుకోండి. చూసారా వాహనాలు ఎలా వెళ్తున్నాయో. వచ్చేటప్పుడు స్వామిని దర్శించుకోవాలనే ఆతృతలో వస్తారు, అలాగే వెళ్ళేటప్పుడు కూడా ఇంటికి వెళ్ళాలనే తొందరలో కూడా వెళ్తుంటారు వచ్చే యాత్రికులు. అంటారు, బాగా దర్శనం అయింది ఈరోజు, స్వామివారు బాగా కనపడ్డారు, ఇంతకుముందు ఇట్లాంటి దర్శనం జరగలేదు, ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే పాపం వచ్చిన తర్వాత ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం, దాంతో 20 గంటలు పట్టింది, అయ్యో చాలా ఇబ్బంది పడ్డాం పిల్లలతో అనుకునే సందర్భం కూడా ఉంటుందండి. చూసారా వ్యూ షాట్, కొండ వ్యూ షాట్ చూసారా. కొండలు వాస్తవంగా ఎక్కడికెక్కడ మనకి వ్యూ షాట్లకు ఉంటాయి. వ్యూ పాయింట్స్ కూడా పెట్టారంటూ మన టీటీడీ. ఎక్కడెక్కడ ఈ వచ్చే యాత్రికులు కొంతమంది దైవ దర్శనం కోసం వస్తారు, కొంతమంది పర్యాటక ప్రాంతంగా కూడా దీన్ని చాలామంది లైక్ చేస్తారు. కాబట్టి వచ్చేవారు విదేశాల నుంచి వస్తారు. ఇటు మన దేశంలోనే బెంగాల్, తమిళనాడు ఎక్కువగా
తిరుపతికి తమిళనాడు భక్తులు ఎక్కువ ఉంటారండి, బెంగాల్ భక్తులు కూడా ఉంటారు. సరే కొండలు ఎంత విస్తరించి ఉన్నాయి. మరి ఆనాడు స్వామి ఈ కొండల్ని ఎందుకు తను ప్రిపేర్ చేశాడు, ఇక్కడికి వచ్చి ప్రత్యక్ష అవ్వటం. ఈ కొండలో అన్ని 7 కొండల్లో కూడా తిరిగిన నడయాడిన ప్రాంతం ఇదంతా. వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి నిజంగా కలియుగ దైవం. మనం ఇప్పుడు బోర్డు, టీటీడీ బోర్డు కూడా అన్ని దేశాల్లోని కూడా మన స్వామిని ఎక్కడికక్కడ టెంపుల్స్ కట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆ చర్యల్లో భాగంగానే చూసారా ఫారెస్ట్ ఎలా ఉందో. దారి పొడుగునా కూడా ఎక్కడికక్కడ వాటర్ సప్లై, బాత్రూమ్లు. ఇదేదో టెంపుల్ అండి, నడకదారి అండి. ఇది నడకదారి. మోకాలు మెట్లు అంటారు సరే, మోకాలు చూసారా. అటువైపు షెడ్ ఉంది, ఆ షెడ్ అంతా నడిచి వస్తారు చాలామంది. ఇళ్లలో కొన్ని తీరని కోరికలు ఉంటాయి. స్వామి దగ్గరికి వస్తే, నడిచి వస్తే కోరిక తీరిపోతుంది, స్వామి దయ తలిస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయని చాలా సమస్యలను వారు మొక్కుకుంటారు. అందుకే ఇలా నడిచి వస్తారు. శ్రమ అయినా కానీ చెప్పులు లేకుండా ఎంతో భక్తితో గోవింద గోవింద అంటూ గోవింద నామస్మరణతో నమో వెంకటేశాయ అంటే ఇటు చూడండి. టీటీడీ కూడానండి, ఏ మాటకు ఆ మాట చెప్పాలి, భక్తి రోజు రోజుకు వెంకటేశ్వర స్వామి మీద పెరుగుతున్నదంటే ఇక్కడ నిబద్ధతతో పనిచేసే పాలక వర్గాలు కూడా పనిచేయటం, దానికి తగ్గట్టే ఏర్పాట్లు కూడా చేయటం. కొన్ని అన్యమత ప్రచారాలు జరుగుతున్నా అవి దాన్ని అంటే ఎవరి మతాన్ని వాళ్ళు కాపాడుకుంటారు, అది వేరే విషయం. అయితే వేరే మతం విషయంలో కొంతమంది చేసే పనుల వల్ల ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని చాలా సున్నితంగా సెంటిమెంట్ వ్యవహారాలను కూడా పరిష్కరించడానికి టీటీడీ వారు ప్రయత్నిస్తూనే ఉంటారు. చూసారా ఎంతమంది నడిచి వెళ్తున్నారు. ఇదంతా మన నిజంగా ఇదండి నడకదారి రోడ్డు దాటడానికి ఇదన్నమాట. రోడ్డు దాటేందుకు చూస్తూ ఉంటారు చాలామంది వచ్చేవాళ్ళు, ఆగుతా వాటర్ వచ్చి కబుర్లు చెప్పుకుంటా. ఈ మధ్యకాలంలో మీరు చూడొచ్చు సెలబ్రిటీస్ కూడా వాళ్ళు కొన్ని పొలిటికల్గా విజయం సాధించిన తర్వాత పవన్ కళ్యాణ్ లేదా మంచి సినిమాలు తీసి రిలీజ్ సందర్భంగా హీరోలు ఇట్లా నడకదారంటారా వచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మధ్య అదండి ఎంత నేరోగా ఉందో. ఈ వర్షాలు కురిసినప్పుడు మాత్రం ఇక్కడ రెయిన్ఫాల్స్ కనిపిస్తాయండి. పైనుంచి వర్షం ఏకదాటిగా పడుతూ ఉంటుంది, కింద వరకు పడుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా పడుతుంది. వర్షం వచ్చిందంటే మాత్రం ఈ దారిలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. ఎందుకంటే రోడ్డు స్లిప్ అయిపోతూ ఉంటుంది, హైట్ ఎక్కాలి, ఈ పైనుంచి రాళ్ళు ఇవి పడుతూ ఉంటాయి. సమస్యలు అనేకం అండి. కానీ దేవుణ్ణి దర్శించడానికి ఎన్నాటిని అతిగమించి వెళ్తారు భక్తులు. అదే మరి దైవత్వం అంటే. ఎంత కష్టాన్నైనా మర్చిపోతారండి దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత. వెంకటేశ్వర స్వామి గొప్పతనం ఏంటంటే స్వామిని దర్శించుకున్న తర్వాత ఎన్ని కష్టాలు, ప్రయాణంలో కష్టాలు, ఇక్కడ ఇంకా చాలా కష్టాలు ఉంటాయి కదా, ఆ కష్టాలన్నీ మర్చిపోతారు. ఇవాళ బాగా ఎక్కువగా ఉన్నట్టున్నారు భక్తులు. తిరుమల యాత్రకు సంబంధించి, తిరుమల మన ప్రయాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో కాకపోయినా కొద్ది వరకు నేను వీడియో చేశాను. ఆ వీడియోలో విజువల్స్ చూసే ఉంటారు. అవన్నీ కూడా మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కావడంతో పాటు లైక్, షేర్ కూడా చేయటం మర్చిపోకండి. ఇది ఈనాటి ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మేము ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.